महाटेषु ते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हराधिराजाः स्वस्ताधिकार महिमाधिगमर्थयन्ते శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషములు కొన్ని ఉన్నాయి. అందులో గరుత్మంతుడు, సింహము, ఆదిశేషుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. అటువంటి అపురూపమైనటువంటి స్థితిని పొందినటువంటి ఆ ఆదిశేషుడు కానీ, ఆ గరుత్మంతుడు కానీ, ఆ సింహం కానీ, ఆ దేవేంద్రుడికి తిరిగేటటువంటి ఐరావతం కానీ, లేకపోతే ఉచ్చైశ్రవమని పిలువబడేటటువంటి ఆ గుర్రం కానీ, అవి అంత శ్రేష్టతని పొందాయి అంటే, క్షీరసాగర మథన సమయంలో కొన్ని ఆవిర్భవించాయి అంటే, గరుత్మంతుడు స్వయంగా శ్రీమన్నారాయణునికి వాహనమయ్యాడు అంటే, ఆయన అంత బలవంతుడయ్యాడంటే, ఈ చెప్పబడినటువంటి జాబితాలో ఉన్నటువంటి వారందరూ కూడా భగవత్ సేవయందు విశేషమైనటువంటి వైభవాన్ని పొందగలిగారంటే, అంతంత శక్తిని పొందగలిగారంటే, దానికంతటికీ కారణం ఎక్కడున్నది అంటే శ్రీవేంకటేశ్వరుని యొక్క అనుగ్రహము నుండి వీటికి ఇటువంటి శక్తులు కటాక్షింపబడ్డాయి. కాబట్టి ఆ శక్తి నిలబడడానికి, ఇంకా పెరగడానికి ఈ జీవులన్నీ కూడా వచ్చి నిలబడి నీ మ్రోల నమస్కరిస్తూ నీకు శుభోదయం కావాలని ప్రార్థన చేస్తున్నాయి. కనుక శ్రీవేంకటేశ్వర నిద్ర లేచి అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభవం ఉంది. గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వేదనాదం వస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి వహించి అపారమైనటువంటి వేగంతో బయలుదేరి వెడుతూ ఉంటాడు. ఆదిశేషుడు భూమినంతటినీ తన పడగల మీద భరిస్తూ ఉంటాడు. సింహము మృగరాజై ఉంటుంది. సరే, ఐరావతము ఇంద్రుడు అధిష్ఠించి తిరిగేటటువంటి వాహనమై ఉంటుంది. ఈ ప్రాణులకు ఇంతంత గొప్ప గొప్ప శక్తులు వచ్చాయి అంటే పుట్టుక చేత వాటిగా వచ్చినటువంటి శక్తులు కావు. భగవంతుని యొక్క కేవల కరుణా దృష్టి చేత వీటికి ఇంత గొప్ప విభూతి కలిగింది. అందుకే స్వామి ఒక చోట చెప్తాడు, ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ ప్రాణి యందు ఏ విభూతి ప్రకాశించినా అదంతా నాదేనంటాడు. అంత గొప్ప విభూతి ఈ ప్రాణులు పొందినప్పుడు ఈ విభూతి అంతా స్వామి అనుగ్రహంగా మాకు వచ్చిందన్న భక్తితో అవి నిలబడి ఇంకా ఆ శక్తులు పెరగాలని కోరుకుంటున్నాయంటే, మనకి కూడా పరమేశ్వరుడు ఏ విభూతినిచ్చాడో అది భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదమని మనసులో రూఢము చేసుకొని అవి లోకోద్ధరణ కొరకు పనికి రావాలని, ఇంకా పెరిగి భగవత్ ప్రసాదంగా వాటిని అనుభవించగలిగిన శక్తి కలగాలని, సుప్రభాత సమయంలో మనం వినయంతో నిలబడాలని అంతర్లీనంగా ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం.